అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలా. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి చికెన్ దమ్ బిర్యానీ. ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. నా ఛానల్కి చూసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కుకింగ్ ఛానల్ ఇంకా వ్లాగింగ్ ఛానల్ చేస్తున్నానండి. ఈరోజు నుంచి తెలుగులో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసేకి ఆనియన్ డీప్ ఫ్రై చేస్తున్నాను. 2 ఆనియన్స్కి కట్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. అది పక్కన పెట్టేశాను గోల్డ్ కలర్ అయిన తర్వాత. ఇది 1 కిలో చికెన్ నీట్గా కడిగేసి ఒక బౌన్లో వేస్తున్నాను. దాంట్లో 1 కప్ కడిగేసి మళ్ళీ 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ లాల్ మిర్చి పౌడర్ యానీ కారం పొడి, ధనియాల పొడి 2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్, ఇంకా టేస్ట్కి సాల్ట్ సరిపడి వేసినానండి. దీంట్లో మళ్ళీ 3 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను. దాంట్లో హాఫ్ కప్ పుదీనా కొత్తిమీర వేసినాను. మళ్ళీ 2 స్పూన్ ఆయిల్ తక్కువలో ఆయిల్ తక్కువ వేసి బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. హాఫ్ లెమన్ వేసి పిండేసి దాంట్లో మళ్ళీ ఇది ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి హాఫ్ ఆనియన్ అంటే పూర్తిగా వేయకుండా అర్ధం వేసేసి దాంట్లో మళ్ళీ అంతా ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసినాం కదా, నిమ్మకాయ అది వేసిన తర్వాత అంతా కలిపేద్దాం. ఇట్లా అంతా కలిపేసి నైట్ అంతా కలిపి పెట్టేయచ్చు ఫ్రిడ్జ్లో. లేకుంటే మీకు టైం తక్కువ ఉంటే 1 అవర్ 2 అవర్ అయినా నానబెట్టి చేసుకోవచ్చు. అది నానిపోయింది. అది నేను పొద్దున్నే కలిపేసి ఇది లంచ్లో చేస్తున్నానండి. నేను బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ 1 లీటర్ ఒక బౌన్లో నీళ్ళు వేసి వాటర్ వేసి దాంట్లో ఇలాచి, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, ఉప్పు అంతా వేసేసి దాంట్లో నీళ్ళు అది బబుల్స్ అయ్యే వరకు ఉడికిపెట్టాల. మళ్ళీ బియ్యం కూడా కడిగేసి నానబెట్టినాను కొంచెం ఒక 5 మినిట్స్. మళ్ళీ ఈ చికెన్ నానిపోయింది కదా, దానిపైన 3 టమాటర్కి ఇట్లా కట్ చేసి కడిగిన తర్వాత టమాటర్ ఇట్లా కట్ చేసి చికెన్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా పెడితే టేస్ట్ బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీలో. మళ్ళీ ఇది బబుల్స్ వస్తున్నాయి, నీళ్ళు ఉడికిపోయింది. మళ్ళీ దీంట్లో ఇది బియ్యం కడిగేసినాం కదా, అది వేసేయాల వాటర్లో. హాఫ్ నిమ్మకాయ కూడా వేసినాను, దాల్చిన చెక్క కూడా వేసినానండి దీంట్లో. మళ్ళీ ఈ నిమ్మకాయ లాస్ట్లో బియ్యం తీస్తాం కదా, అప్పుడు ఇది నిమ్మకాయ తీసేస్తున్నాను. 80% కుక్ అయ్యేలా ఇది బియ్యం అనే రైస్. మళ్ళీ రైస్ ఇట్లా 80% కుకింగ్ అయిన తర్వాత దీంట్లో బియ్యం తీసేసి నీళ్ళలో నుంచి ఈ చికెన్ పైన పచ్చి చికెన్ పైన వేసేయాల. ఇట్లా చికెన్ పైన అంతా ఇట్లా రైస్ వేసిన తర్వాత 20 మినిట్స్ పెట్టేయాల స్టవ్ పైన. రైస్ అంతా చికెన్ పైన వేసేయాల. 1 కిలో రైస్ అంతా వేసిన తర్వాత దానిపైన ఆరెంజ్ కలర్ నీళ్ళలో కలుపుకొని సైడ్ పెట్టుకోండి నేను ఫస్ట్లో. మళ్ళీ దీనిపైన రైస్ వేసిన తర్వాత వేసేసి కలర్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ పైన నుంచి వేసేయాల. కొంచెం చికెన్లో వేసినాము, కొంచెం పైన నుంచి డెకరేషన్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తిమీర వేయాల, నైస్గా చాప్ చేసి కొత్తిమీర దానిపైన వేయాల. మళ్ళీ దానిపైన నెయ్యి 2 స్పూన్ నెయ్యి కూడా వేయాలండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ తక్కువ వాడినాము మేమైతే చికెన్ బిర్యానీలో. దానికోసం నెయ్యి వేస్తే టేస్ట్గా కూడా ఉంటుంది బిర్యానీ, మళ్ళీ చూసేకి కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే. దానికోసం మళ్ళీ దీంట్లో ఇట్లా హాఫ్ నిమ్మకాయ పైనుంచి పిండుకోవాలా. మళ్ళీ దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయాలండి. ఎన్ని మినిట్స్ అంటే 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, మళ్ళీ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది దమ్ అయ్యేకి. చూడండి, దమ్ అయిన తర్వాత 20 మినిట్స్ తర్వాత ఎంత బాగా దమ్ అయిపోయిందో బిర్యానీ. చికెన్ కూడా బాగా కుకింగ్ అయిపోయిందండి. ఎందుకంటే పైన ఉడికిండేది రైస్ వేసినాము, కింద చికెన్ వేసినాం కదా, మీడియం లో ఫ్లేమ్లో కుక్ చేసినాం కదా, దాంట్లోనే కుకింగ్ అయిపోయి చికెన్ మెత్తగా అయిపోయిందండి. చూడండి, తీసిన తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ఇట్లుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.